హాయ్ అండి సుధీర్ గారు. హాయ్ అండి. ఓకే, సో మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. దగ్గర దగ్గర మీరు 50 పైన యాడ్స్ చేశారు అండ్ ఈ యాడ్ అయితే అసలు సూపర్ డూపర్ హిట్. సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సో నా ఎక్స్పీరియన్స్ చాలా మెమరబుల్ అనే చెప్పాలి కాజల్ గారు. ఎందుకంటే 2.5 years బ్యాక్ నుంచి నేను ఈ యాడ్ ఫిల్మ్ ఏజెన్సీ ఎస్టాబ్లిష్ చేశాను. సో ఇప్పటివరకు 52 యాడ్స్ చేశాను. అన్నపూర్ణమ్మ గారు అండ్ ఆమని గారు, తర్వాత ఇంద్రజ గారు, ఇలాంటి లెజెండరీ యాక్టర్స్తో వర్క్ చేయటం అసలు నేనైతే ఎప్పుడు మర్చిపోలేని విషయం. అసలు నేను యాడ్ ఫిల్మ్ మేకర్ అవుతానన్నది కూడా చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్గానే జరిగింది. బేసికలీ నేను ఆర్టిస్ట్ని, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఇది, డైరెక్షన్ కూడా. సో ఈ జర్నీలో బాగా జరిగింది. నన్ను RRR కంపెనీ ఎండి దీనబంధు సాహు గారు ఎప్పుడు నాకు సపోర్ట్గా ఒక మంచి ఓన్ బ్రదర్ లాగే నన్ను ట్రీట్ చేస్తారు. సో నాకు ఈ యాడ్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు దీనబంధు గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో అట్లాగే ఈ యాడ్స్ ఇంత బాగా వచ్చి బాగా రీచ్ అయ్యి చాలా కాల్స్ అవి కూడా వస్తున్నాయి కంపెనీకి. సో లీడ్స్ వస్తున్నాయి. సో ఇంత బాగా జరగడానికి ఇంద్రజ గారు, ఆవిడకి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ మీకు కూడా ఐ డ్రీమ్ నుంచి వచ్చారు, సపోర్ట్ చేస్తున్నారు. కాజల్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు ప్యాషన్ అని చెప్పారు, అది మీ వర్క్లో కనిపిస్తుంది. విచ్ ఇస్ మేకింగ్ యాడ్స్ని ఒక హ్యూజ్ హిట్ చేస్తుంది. సో ఇంకా మీరు ఇలాంటి యాడ్స్ చాలా చేయాలని. సో కాజల్ గారు ఇంకొక విషయం అండి, అంటే ఇప్పట్లో యాడ్స్ అనేటప్పటికి అంత భయపడాల్సిన విషయం ఏం లేదు. ఒకప్పుడు అంటే యాడ్స్ చేయించాలి అంటే చాలా హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుందని చెప్పేసి చాలామంది బిజినెస్ పీపుల్ యాడ్స్ జోలికి వెళ్లకుండా కొంచెం ఆలోచిస్తూ ఉండేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా లేదు అండి. మొత్తం నా ప్రిన్సిపల్ కూడా ఒకటే, క్లయింట్కి బడ్జెట్ ఫ్రెండ్లీతో జెన్యూన్గా చేసి పెట్టాలి యాడ్స్ అన్నదే నా మెయిన్ ప్రిన్సిపల్.